హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరైతే పార్ట్ 1 అయితే చూశారు కదా, అబాలోని ఐసిటీ. ఇప్పుడైతే పార్ట్ 2 అనమాట ఇది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అబాలో ఉన్న అల్సుదాకి అయితే వెళ్తున్నాం మేము. అక్కడ వ్యూ ప్లేస్ చాలా బాగున్నాయి. సేమ్ మన ఇండియాలో మాత్రం ఉన్న అంత వాతావరణం అక్కడంతా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అక్కడ. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి బయట లొకేషన్ ఎలాగుందో. సేమ్ మన ఇండియాలో మాత్రం అయితే ఉంది. సేమ్ పల్లెటూరులో ఎలాగుంటుందో అలాగే ఉంది ఇక్కడ లొకేషన్ అంతా. చూడండి బయట గడ్డి చెట్లు అంతా ఎలాగున్నాయో సేమ్ అయితే మన ఇండియాలో ఉన్నట్లు ఉంది లొకేషన్ అంతా ఇక్కడ. ఈ ఎడారిలో కూడా ఇలాంటి ప్లేస్ ఉందంటే అసలు గ్రేట్ అది. నేను పార్ట్ 1లో చెప్పాను కదా, సౌదీలోని నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ ఏదంటే అబా అని. సేమ్ ఇక్కడ ఇలాంటివన్నీ ఉంటాయి. సేమ్ మన ఇండియాలో మాత్రమే ఉంటుంది అంత వాతావరణం అంతా. ఇక్కడ బయట చూస్తున్నారు కదా ఇండ్లు, కొండల్లో అయితే కట్టారు వీళ్ళు ఇండ్లు. కానీ ఒక ఇండ్లు ఇక్కడ ఉంటే ఇంకో ఇండ్లు ఎక్కడో ఉంటుందన్నమాట ఇక్కడ. ఇలా ఉంటేనే మేలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో పల్లెటూరులో చూసింటాం కదా, కొన్ని ఇంటి ముందర నీళ్ళు వచ్చినా కూడా పొద్దు ఇంకా రచ్చరచ్చమన్నమాట. ఫుల్ యుద్ధాలే జరుగుతాయి. అందుకే ఇలా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎవరు రామాయణం ఉండదు. మనందుకు మనం ఉంటాం, తింటాం, పంటాం అంతే. ఇక్కడ చూడండి బయట చెట్లు ఎలా ఉన్నాయంటే ఇవి మనందరూ క్రిస్మస్ చెట్లు చూసింటారు కదా, సేమ్ అదే ఆకారంలో అయితే ఉన్నాయి ఇక్కడ చెట్లు. మొత్తం అదే డిజైన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసిన చెట్లన్నీ. మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇక్కడ. ఎందుకంటే సేమ్ మన ఇండియాలో మాత్రం ఉందంత లొకేషన్ అంతా ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఫస్ట్ స్ట్రాబెర్రీ ఫారంకి అయితే వెళ్తున్నాము. ఫారంకి వెళ్ళే రూట్లో అయితే ఇది చిన్న వ్యూ ప్లేస్ అయితే కనిపించింది మాకి. మేమైతే కార్లు స్టాప్ చేసి కిందకి అయితే దిగాము. ఇక్కడ వ్యూ ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అయితే మేమైతే ఈ లొకేషన్ చూసి అయితే మేము అందరూ ఫోటోస్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళే మా సౌదీ ఫ్యామిలీ మెంబర్స్. కొన్ని కారణాల వల్ల ఫేస్ అయితే క్లారిటీగా అయితే చూపిలేదు. ఇక్కడ చూడండి మేము 2 కార్లు అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ. మేమైతే ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని స్ట్రాబెర్రీ ఫార్మ్ కి అయితే బయలుదేరాము. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్ అయితే క్లోజ్ చేశారు. దాని పక్కన ఉన్న వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి లొకేషన్ ఎలాగుందో. ఇక్కడైతే ఇంకా మంచు అయితే కురుస్తుంది. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి ఇక్కడ 11 o'clock అవుతుంది. ఇక్కడైతే ఇంకా మంచి అయితే కురుస్తుంది. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకో వ్యూ పాయింట్ కి అయితే బయలుదేరాము. ఇక్కడ వెళ్తున్న ప్రతి లొకేషన్ అయితే మన సేమ్ మన పల్లెటూరులో ఉన్నట్లు ఉంది అంత లొకేషన్ అంతా. నేనైతే ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇక్కడ చూడండి బయట ఇంకో వ్యూ ప్లేస్ మొత్తం అంతా అయితే పచ్చగా అయితే ఉంది, చెట్లు మొత్తం అంతా. ఈ ఎడారిలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయంటే అసలు గ్రేట్ అనమాట అది. ఇక్కడ చూడండి బయట రోడ్డు. ఈ రోడ్ ఎలాగుందంటే ఫుల్ టర్నింగ్ లో మొత్తం అంతా. నేనైతే ఈ కొండపైకి వస్తున్నంత వరకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తిరుపతి కొండ ఎక్కినట్లు ఉంది టర్నింగ్ లో అయితే. ఇక్కడ చూడండి కోతి అయితే కూల్ డ్రింక్ తాగుతుంది అనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి అదైతే ఎలా ఉందో చూడండి ఆకారం అయితే. ఫుల్ అంతా జుట్టు అంతా. నేనైతే కోతులు చాలా చూసే కానీ మన ఇండియాలో, కానీ ఇలాంటి కోతి అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నా ఛానల్ అయితే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే నా వీడియోస్ అన్ని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.